విజయనగరం పట్టణంలో సిపిఐ నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్బీఐ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలకు ఆస్తుల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని సిపిఐ దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టింది. కేంద్రంలో ఉన్న బీజేపీ అధికార పార్టీ తమ బ్యాంకుల్లో వేసుకొని ఆ డబ్బుల్ని ప్రజలకు మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకొని మళ్ళా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం అంబానీ, అదానీలకి, పెట్టుబడిదారులకి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెట్టి వాళ్ళ నుంచి లంచం రూపంలో ఎన్నికల బాండ్ల పేరుతో తీసుకొని ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి ఎన్నికల బాండ్ల ప్రక్రియని ఆపాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల బాండ్లు ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని అమలు చేయకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ తాత్సారం చేస్తుంది. మరోవైపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేల కోట్ల రూపాయలు బీజేపీకి, ఇతర ఉద్యోగ పార్టీలకి ఏవైతే ఎన్నికల బాండ్లు ఉన్నాయో ఆ బాండ్లని ఈరోజు బహిర్గతం చేయమంటే బహిర్గతం చేయకుండా ఈరోజు వెబ్సైట్ నుంచి తొలగించి దుర్మార్గంగా ఆ ఉద్యోగ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. తక్షణమే ఎస్బీఐ ఏ పార్టీలకి ఎంతెంత డబ్బులు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయో బహిర్గతం చేయాలి, ప్రజలకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.